కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని 7 హిల్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న మమత అనే యువతి ఆత్మహత్య చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు. మమత ప్రియుడు ప్రశాంత్ ఆమెను చున్నీతో ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఈ మేరకు నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టగా బాన్సువాడ కోర్టు నిందితుడికి రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ ఆగస్టు 30వ తేదీ నాడు మనకు ఈ చిన్న భూమయ్య అని చెప్పి బరంగేడి విలేజ్ నుంచి వచ్చి వాళ్ళ కూతురు మమత సూసైడ్ చేసుకుంది. ఆ సూసైడ్ కారణం ఆమె లవరైన ప్రశాంత్ అని చెప్పి తెలియడంతో అతనిపై కేసు నమోదు చేయడం జరిగింది. అందులో అబెట్మెంట్ సూసైడ్ కింద మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎవరైతే ఈమె మరణానికి కారణమైనాడో నీరెడ్డి ప్రశాంత్ని మనం అదుపులోకి తీసుకొని విచారించగా అతను ఆమెని చున్నీతో ఉరివేసి చంపినానని తెలియజేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళిద్దరూ గత 3 సంవత్సరాల నుంచి ప్రేమించుకోవడం జరుగుతుంది. ప్రేమించుకొని వారు ప్రేమించుకున్న నెక్స్ట్ పెళ్లి చేసుకుంటాను కూడా నమ్మించి ఆమెని కొన్ని రోజులు శారీరకంగా కూడా వాడుకున్నాడు. దాంతో ఆమె మా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోమని చెప్పి ఫోర్స్ చేయడంతో ఈ విషయం వీళ్ళ అమ్మ ప్రశాంత్ వాళ్ళ మదర్ తెలిసి వాళ్ళ మదరు ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో అతను ఈమెని ఎలాగైనా వదిలించుకోవాలనుకున్నాడు. ఆ వదిలించుకోవాలనే భాగంలోనే ఆ 30వ తేదీ వాళ్ళ అమ్మాయి వాళ్ళ రూమ్కి వెళ్ళి అమ్మాయితో ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది పెళ్లి విషయంలోనే. దాంట్లో అతను ఆమెని చిన్ను తీసుకొని వెనకాల నుంచి ఉరి బిగించి చంపివేయడం జరిగింది. దాని తర్వాత ఆమె ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేసి వాళ్ళ ఫ్రెండ్కి కానీ అక్కడ ఆ అమ్మాయి కెరీర్ ఉంటున్న ఇంటి ఓనర్ కూడా అదే విషయం చెప్పి హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది. అక్కడ బ్రాండెడ్గా డిసైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి అతను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియపరచకుండా పారిపోవడం జరిగింది. దీంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొదటగా ఆమె నిజంగానే సూసైడ్ చేసుకుంది, ఆ సూసైడ్ కారణం ఇతని అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇతని వాంగ్మూలం మేరకు మనము మర్డర్ కేసు కింద సెక్షన్ ఆల్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్కి తరలించడం జరిగింది. ఎవరైతే చనిపోయారో ఆమె ముదిరాజు. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఉండడం వల్ల కూడా అబ్బాయి వాళ్ళ తల్లి పెళ్లికి నిరాకరించింది. ఒకవేళ పెళ్లి చేసుకుంటే వాళ్ళది ఎక్కువ కులం కాబట్టి వాళ్ళు నిన్ను చంపే అవకాశం ఉంది, నువ్వు ఒకటే కొడుకు, వద్దు అని చెప్పి వాళ్ళ మదర్ చెప్పడంతో ఇతను కూడా ఆమె పైన కొద్దిగా విరక్తి తెచ్చుకున్నాడు. పదే మా ఇంటికి వెళ్ళి వస్తానంటే కూడా వాళ్ళ అమ్మ నిరాకరించింది కాబట్టి నువ్వు అక్కడ వెళ్ళకు, నువ్వు ముఖ్యమా మా అమ్మ ముఖ్యమా అని చెప్పి ఆమె పదే అతన్ని విసిగిస్తుందని చెప్పి ఈమెను ఎలాగైనా వదిలించుకోవాలని చెప్పి ఒక కాన్సెప్ట్లో అతను ఈ పని చేశాడు. దీంట్లో ఇంకా కొంత వారికి అనుమానం ఉందని చెప్తున్నారు. ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా ఎంక్వైరీ చేసి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తారు.